బీసీలు 51% అధ్యక్ష. ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ 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 ఓసీలు వీళ్ళు ఇక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళు ఇక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే 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 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే, ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీలల్లా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు, ముస్లిం ఎంత ఉన్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు, ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి 150 కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ 2 స్టిక్కర్లు వేసినా, 1 స్టిక్కర్ వేసినా అంటే 2 సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న 2 స్టిక్కర్లు అతికించిన అధ్యక్ష. బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని. ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో 100% మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఈరోజు ఇందులో మేము ప్రకటించే ఈరోజు ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో 100% మా ప్రభుత్వ అధికారులు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా, సరే ఇక దాని మీద పెద్ద చర్చ చేయొద్దనుకున్నా. కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేల అధ్యక్ష, పాల్గొనని వాళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష. ఈ సర్వే